ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకందరికీ వందనాలు. ఈ దినం ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము కీర్తనలు 12వ అధ్యాయము 1-8 వచనాలు. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరుల్లో నుండకుండా గతించిపోయిరి. అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనస్సు కలవారే ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయము. మా నాలుకల చేత మేము సాధించెదము, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవరని వారు అనుకుందురు. బాధపడే వారికి చేయబడిన బలాత్కారమును బట్టియు, దరిద్రుల నిట్టూర్పును బట్టియు నేను ఇప్పుడే లేచెదను. రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. యెహోవా, నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించెదవు. నరులలో నీచ ప్రవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈ కీర్తనను కూడా దావీదు గారే రాశారు. దావీదు గారు మనకున్న అన్ని కీర్తనలలో కల్లా ఎక్కువ శాతం దావీదు గారు రచించినటువంటి కీర్తనలే. ఆ అధ్యాయాల ప్రకారము బైబిలు పండితుల ప్రకారము ఇదిగో 73 కీర్తనలు దావీదు గారు రచించారు. ఇంకా 15 నుంచి 17 వరకు కీర్తనలు కూడాను దావీదు గారు రచించి ఉంటారు అని చెప్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఈ యొక్క కీర్తనలో సమాజంలో నీతిమంతులు తగ్గిపోవటము, అబద్ధాలు, మోసాలు, గర్వంగా మాట్లాడే వారిని చూసి దావీదు గారు చాలా బాధతో దేవునికి ప్రార్థిస్తూ ఉన్నారనమాట. అంటే ఈ దినాల్లోనే కాదు, ఆ దినాల్లో కూడా అబద్ధాలు, మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నమాట. అయితే మనుషుల మాటలు అబద్ధమైన, దేవుని వాక్యాలు పరిశుద్ధమైనవని, ఆయన నమ్మదగినవాడని తెలియపరుస్తూ దావీదు గారు ఈ కీర్తన ద్వారా పరిశుద్ధాత్మ శక్తితో మనల్ని బలపరుస్తున్నారు. చూడండి, యెహోవా రక్షించుము, భక్తులు లేకపోయిరి, మనుషుల్లో విశ్వాసం తగ్గిపోయిందంటున్నారు. దేవునికి నమ్మకంగా ఉండేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. దావీదు గారు చుట్టుపక్కల కూడా చూస్తూ గమనిస్తున్నారు. నిజాయితీగా లేరు, విశ్వాసంగా లేరు మనుషులు. కాబట్టి మన చుట్టూ ఎంత చెడ్డ ఎక్కువగా కనిపిస్తూ ఉంటే మనం దేవుని మీద అంత ఎక్కువ విశ్వాసం ఉంచుకోవాలని ఇంకా దావీదు గారు తెలియపరుస్తూ ఉన్నారు. ప్రతి మనిషి తన పొరుగువానితో అబద్ధం ఆడుచున్నారు, కపటమైన పెదవాలు, 2 మనసులనమాట. ప్రజలు ఒకటికి 2 అంటే ఒకటి మాట్లాడుతున్నారు, మరొకటి ఆలోచిస్తున్నారు. ఒకటి చెప్తున్నారు, ఇంకోటి చేస్తున్నారు. కపటం, మోసం సమాజంలో పెరిగిపోయింది. కానీ క్రైస్తవులుగా మనందరం ఎల్లప్పుడూ నిజాయితీతో మాట్లాడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్య భాగం ద్వారా మనతో తెలియపరుస్తున్నారు. గర్వంగా మాట్లాడే నాలుకలు యెహోవా నాశనం చేస్తారు తప్పకుండా. తమ శక్తిని, తమ మాటలను గొప్పగా చెప్పుకునే వాళ్ళు దేవుని లెక్క చేయరు. గర్వాన్ని దేవుడైతే సహించడు. కానీ ఈ మనుషులు ఎలా ఉన్నారు అంటే, మనమందరికీ తెలిసినటువంటి వినయంతోటి, నాలుకలతోటి ఇష్టానుసారంగా వాళ్ళ మా నాలుకలు మావి, మా ఇష్టానుసారంగా మేము మాట్లాడతాము అని చెప్పేసేసి మాట్లాడే వారిని చూస్తే దేవునికి చాలా కోపమొస్తుంది. ఇదిగో ఇక్కడ చూస్తూ ఉన్నాను కనుక, బాధపడు వారికి చేయబడిన బలాత్కారములను బట్టియు, బీదవారిని అంటే దరిద్రులను, నిట్టూర్పులను బట్టియు నేను ఇప్పుడే లేచెదను అంటున్నారు. కాబట్టి బాధపడుతున్న వారి మొరలను దేవుడు ఆలకిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మనమందరం దేవుని దగ్గర మొరపెట్టుకునే వారిగా ఉండాలి. సరైన సమయంలో ఆయన లేచి వారికి రక్షణను ఇస్తారు. మన బాధలన్నీ దేవుడు చూస్తున్నాడు. ఆయన సమయానికి తప్పకుండా సహాయము చేస్తారు. అలాగే యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. మనుషులు మాటలు మారొచ్చు కానీ దేవుని వాక్యాలు ఎప్పుడు కూడాను సత్యమైనవి. అంటే 7 సార్లు శుద్ధి చేయబడిన వెండి అంటే అది పూర్తిగా పరిశుద్ధపరచబడింది. అంటే అది పూర్తిగా పరిశుద్ధమైందనమాట. ఇంకా వెండిలో నుంచి ఇంకా డస్ట్ ఏం తీయడానికి లేదు. 7 సార్లు క్లీన్ చేస్తే అది ఎంతో పవిత్రమైంది. అంత పవిత్రమైనటువంటివి దేవుని యొక్క మాటలు. అంటే పరిపూర్ణమైనటువంటివి, పరిశుద్ధమైనవి, నమ్మదగినవి అనమాట. అలాగే మనం కూడా దేవుని యొక్క వాక్యం మీద సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అలాగే యెహోవా నువ్వు దరిద్రులను కాపాడుదువు, ఈ తరం వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించెదవు. దేవుడు తన ప్రజలను కాపాడుతానని వాగ్దానం చేస్తున్నారు. ప్రపంచం చెడుగా ఉన్నా దేవుని రక్షణ మనతోటి ఉంటుంది. కాబట్టి దేవుని రక్షణ పైన విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. దుష్టులు ఎక్కడైనా సంచరించుచున్నారు. నీచత్వం మనుషుల్లో చెడును మంచిదిగా, మంచిని చెడుదిగా చూపించే కాలాలొస్తాయి. అలాంటి పరిస్థితులు దేవుని పిల్లలు నీతితో నిలబడాలి. ఈ రోజుల్లో అలాంటి పరిస్థితులు మనం అందరం గమనిస్తున్నాం కదా! చెడును మంచిగా చూపిచ్చేస్తారు. మంచిదాన్నంతా చెడ్డగా నిరూపించే కాలాలొస్తాయని ఆ రోజు దావీదు గారి ద్వారానే దేవుడు మాట్లాడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుని పిల్లలు నీతితో నిలబడాలి. ప్రపంచం మారినా దేవుని ప్రమాణాలు మారవు.
కాబట్టి మనం ఆయన వాక్యానికి కట్టుబడి ఉండాలి. ఈ యొక్క భాగంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఆత్మీయ పాఠం ఏంటంటే, నీతిమంతులు తక్కువగున్నా దేవుడైతే ప్రజలను విడిచిపెట్టరు. అబద్ధాలు, కపటాలు దేవునికి అసహ్యం. అలాంటి వాటిల్లో మనం ఉండకూడదు. గర్వాన్నయితే దేవుడు అస్సలు ఇష్టపడడు. కాబట్టి అలాంటి స్థితి కూడా మనకు ఉండకూడదు. బాధపడుతున్న వారి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి మన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తున్నాడు. దేవుని వాక్యం సంపూర్ణ సత్యము, నమ్మదగినది. కాబట్టి దేవుడు తన పిల్లల్ని ఎప్పుడూ కాపాడతారు. చెడు పెరిగినా విశ్వాసులు నీతిలో స్థిరంగానే ఉండాలి. హల్లెలూయా! హల్లెలూయా! కాబట్టి ఈ దినం మనము ప్రార్థించవలసిన ప్రార్థన ఏంటంటే, పరలోకపు తండ్రి, లోకంలో అబద్ధం, మోసం, గర్వం పెరిగిపోతున్నా నీ సత్యంలో నిలబడే కృపను మాకు అనుగ్రహించయ్యా. నీ వాక్యాన్ని నమ్మి దాని ప్రకారమే జీవించే హృదయాన్ని, నీ చిత్తానుసారంగా జీవించే హృదయాన్ని మాకివ్వు. బాధల్లో ఉన్నప్పుడు నీ రక్షణ కోసం ఎదురు చూసే విశ్వాసాన్ని ప్రసాదించమని ఈ దినం మనందరము కూడా దేవుని దగ్గర మొరపెట్టుకుందాం. హల్లెలూయా! ఈ చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.